పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సామర్లకోట పట్టణానికి సంబంధించి బూత్ కమిటీల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చినరాజప్ప మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎలాగ పనిచేయాలనేది దిశానిర్దేశనం చేశారు. కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు, రాజు, యువ నాయకులు నిమ్మకాయల రంగనాగ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్గనైజ్ చేయడానికి 12,000 మంది దాకా వచ్చి లేదా 15,000 మంది దాకా వచ్చి 5,000 మన ఇంకా వర్క్ చేస్తే 5,000 ఇప్పుడు ఈ పార్టీకి ఇప్పుడు నామినేషన్ చూసాం మనం ఎలా జరుగుతుందో ఎన్ని కూడా మన గణతంతో రేపు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కూడా అదే స్థాయిలో స్వచ్ఛందంగా మరి ఇది ఎందుకంటే టౌను సావనకోట టౌను మీ నాయకత్వం 30 బాధ్యత తప్పు చెప్తున్నాం కనుక మీరందరూ కూడా వాటికి సంబంధించి 100, 200, 300 మందిని తీసుకొస్తే ఫుల్ అయిపోతుంది. మీరు బయటకు వచ్చినప్పటికి మీరు ఫుల్ అయిపోతారు. బయట కూడా గట్టిగా వస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీటింగ్ అన్నటికి ఇక రూరల్ వస్తారు, సావనకోట రూరల్ వస్తుంది, పెద్దాపురం టౌన్ వస్తుంది, అందరూ కూడా వస్తారు. కానీ జనాన్ని ఫస్ట్ మొబైల్